హలో బడీస్, నేను వచ్చేసా. వెల్కమ్ టు మీ ఇంటి అమ్మాయి. స్ట్రీట్ ఫుడ్ అనగానే మనందరికి గుర్తొచ్చేది ఒకటి పానీపూరి, రెండోది ఫ్రైడ్ రైస్ కదా. ఈవినింగ్ టైం అవగానే మనం చకచక ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి బయలుదేరేసి కడుపులో ఫ్రైడ్ రైస్ పడేసి వచ్చేస్తూ ఉంటాం. ఇక నుండి బయటికి వెళ్ళి తినే పని లేకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే హెల్తీగా, క్విక్గా, టేస్టీగా చేసేసుకోవచ్చు. లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? వచ్చేయండి. దీనికోసం నేను 3 ఎగ్స్, 4 పచ్చిమిర్చిలు, 1 ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, అలానే మసాలాలు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి లో ఫ్లేమ్లో ఉంచేసి ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక మసాలాలు కూడా వేసి వేయించుకోండి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వేయించుకోండి. మసాలాలు కూడా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ముక్కలు అలానే కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు, పసుపు, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడూ కూడా ఇంట్లో గ్రైండ్ చేసుకుంది మాత్రమే తీసుకోండి. అలానే లో ఫ్లేమ్లో ఉంచేసి 1 టీ స్పూన్ కారం యాడ్ చేసి మిక్స్ చేయండి. ఇప్పుడు ఎగ్స్ టర్న్ వచ్చేసిందనమాట. ముందుగానే మనం తీసి పక్కన పెట్టుకున్న 3 ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఎగ్స్ వేసిన వెంటనే కలపకుండా కాసేపు అలానే మగ్గనివ్వండి. ఎందుకంటే అప్పటికప్పుడు వేసి మిక్స్ చేస్తే ఎగ్ పొడి పొడిగా అయిపోతుంది. ఫ్రైడ్ రైస్లోకి ఎగ్ మధ్య మధ్యలో తగులుతూ ఉంటేనే బాగుంటుంది కాబట్టి అప్పటికప్పుడు కలపకుండా కాసేపు మగ్గనిద్దాం. ఎగ్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత గరం మసాలాని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా కర్రీకి కలిసిపోయేలా చక్కగా మిక్స్ చేసుకుందాం. మసాలా వేసాక 10 to 15 సెకండ్స్కి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ అయిపోయింది కాబట్టి ఇందులోకి రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకునే ముందు ఒక పావు భాగం కర్రీని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ కర్రీని మళ్ళీ లాస్ట్లో యాడ్ చేసుకోవడం కోసం. రైస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని నిమ్మకాయ రసం, కొత్తిమీరతో సర్వ్ చేసేసుకోవడమే. మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న కర్రీని తినేప్పుడు సర్వ్ చేసుకోండి. ఇంట్లో ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడు లేదంటే కూరగాయలు లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, అదిరిపోతుంది. ఇదండి మరి ఇవాల్టి వ్లాగ్. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తూ ఉండండి. ఇక ఉంటానే మరి, టాటా.